మీలో చాలామంది కులం మీద ఆలోచించే వాళ్ళు ఉంటారు. కులాన్ని బట్టి స్నేహం, కులాన్ని బట్టి పెళ్ళి, కులాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండాలో లేదో నిర్ణయం, కులాన్ని బట్టి బతకడం. ఇంకెంత దరిద్రం అంటే, ఆ కులం ఉంటుందంటే రాయితీ వస్తుందంటే, చర్చిలో ఒక పేరు ఉంటుంది, ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది. కొంతమందికి చాలామంది చదువుకున్న ఎదవలు ఉన్నారు ఇక్కడ. టీచర్ ఉద్యోగాలు చేసి, ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది వాడికి. దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మాడుతున్నావు అంటాడు. మర్యాద ఏంటో, చెప్పు తీసుకొని కొడతాను నిన్ను, చెప్పు తీసుకొని. తెలీదంటారా నీకు? తెలీదా నీకు? నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి, మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు వాడు ఎంతవా అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారు? పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తారు. అర్థమవుతుంది? ఈ డ్రామాలన్నీ తెలియక చేసే ఎదవ పని కాదు ఇది, తెలిసి చేసే ఎదవ పని. ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతువి నువ్వు, పంది కుక్కవి. అన్నం తింటలా పెంట తినేవాళ్ళు. నేను కులాన్ని తిట్టట్లా, అస్సలు తిట్టట్లా. అది వాళ్ళకు ఉంది, అది వాళ్ళ అలవాటు. నీకెందుకు వచ్చింది? నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకున్నావు? ఇది అర్థమైంది కదా?